మాన్సూన్ టూర్, మధురానుభూతులు షూర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుపతి లడ్డు వ్యవహారంపై న్యాయ విచారణ జరిపించాలని విహెచ్పి డిమాండ్ చేసింది. న్యాయ విచారణ ద్వారానే వాస్తవాలన్నీ బయటకు వస్తాయన్నారు విహెచ్పి కేంద్రీయ సంయుక్త కార్యదర్శి కోటేశ్వరరావు శర్మ. పోలీసులు జరిపే సిట్ విచారణ ద్వారా అసలు వాస్తవాలు బయటకు రావన్నారు. న్యాయ విచారణ అయితే నిష్పక్షపాతంగా జరుగుతుందన్నారు. లడ్డూలో కొవ్వు పదార్థాలు కలిశాయనే ఆధారాలు తమ దగ్గర లేవని, మీడియాలో వస్తున్న కథనాల ద్వారానే తాము మాట్లాడుతున్నామని అంటున్న కోటేశ్వరరావు శర్మతో మా ప్రతినిధి నాయుడు మరింత సమాచారం అందిస్తారు. తిరుపతి లడ్డూ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో విహెచ్పికి సంబంధించిన కోటేశ్వర శర్మ గారు ఉన్నారు. సిట్ ఏర్పాటుపై ఆయన అభిప్రాయం ఏంటో అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, గత కొన్ని రోజులుగా తిరుపతి లడ్డూ వ్యవహారంపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. దాని మీద రాష్ట్ర ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేసింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ప్రభుత్వాలు ఏర్పాటు చేసేటువంటి పోలీసు ఎంక్వైరీల ద్వారా ప్రభుత్వాలకు అనుకూలమైనటువంటి నివేదికలు వస్తాయి అనేటువంటిది ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి దృష్ట్యా నిష్పక్షపాతమైనటువంటి నివేదిక రావాలి అనేటట్టయితే, నిజం నిగ్గు తేలాలి అనేటట్టయితే న్యాయ విచారణ అనేటువంటిది ఒక ఉత్తమమైనటువంటి మార్గమని విశ్వ హిందూ పరిషత్తు న్యాయ విచారణ జరిపించాలనేటువంటి డిమాండ్ చేస్తాం. సార్, అంటే ఇటువంటి ఆరోపణల ద్వారా వెంకన్న స్వామికి ఉన్న కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినవా సార్? దేనివల్ల అంటే ఇలాగ దెబ్బతిన్నాయి కాబట్టే కదా ఇప్పుడు ఈ రకమైనటువంటి ఉద్వేగాలన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా హిందువుల్లో వాళ్ళ భావాలను వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కానీ ఇతరతర కానీ మనోభావాలు దెబ్బతిని ఉన్నాయి. కేవలం లడ్డూల విషయంలోనే కాదు, అనేకమైనటువంటి అవకతవకలు అన్ని ప్రభుత్వాల్లోనూ, దేశం మొత్తంలోనూ ప్రభుత్వ అధీనంలో ఉండేటువంటి దేవాలయాల్లో జరుగుతున్నటువంటి కారణం చేత ఈ డిమాండ్ని మేము చేస్తూ ఉన్నాం. సార్, అంటే గత ప్రభుత్వం ఏమందంటే అది మా హయాంలోనే జరగలేదు, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మాత్రమే జరిగింది. ఆ వచ్చిన ట్యాంకర్లు ఏవైతున్నాయో అవి కూడా వెనక పంపించారు. దీని మీద సిబిఐ విచారణ జరిపించాలని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు సార్. వాళ్ళ డిమాండ్ వాళ్ళు చేసుకోవచ్చు, వాళ్ళకి స్వతంత్రం ఉంది. వాళ్ళు సిబిఐ డిమాండ్ కోరుతున్నారు, మేము న్యాయ విచారణ కోరుతున్నాం. నెయ్యి మాత్రమే కాదు, అనేకమైనటువంటి అవకతవకలు ఈరోజు కాదు దశాబ్దాలుగా జరుగుతూ ఉన్నాయి. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి, స్వతంత్రం రాకముందు నుంచి జరుగుతున్నాయి. వీటన్నిటికీ, ఈ అవకతవకలకి అవినీతులకి అన్నిటికీ కారణము ప్రభుత్వం యొక్క చేతిలో దేవాలయం ఉండడం మాత్రమే. కనుక హిందూ సమాజానికి అప్పగించాలి. మా డిమాండ్ ఇది. తిరుపతి లడ్డు వ్యవహారంలో పర్టికులర్గా మీ దగ్గర లడ్డు వ్యవహారంలోని కొవ్వు కలిసిందనే ఆధారాలు ఏమైనా ఉన్నాయంటే మీడియాలో వస్తున్న కథనాలతో సంబంధం లేదు. ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత. ప్రభుత్వం యొక్క అనేకమైనటువంటి శాఖలు ఉన్నాయి. విచారణ జరిపించేటువంటి ప్రక్రియ ఉన్నది రాజ్యాంగపరంగా. అందుట్లో ఒక విచారణ అనేటువంటిది ఉత్తమమైన విచారణ, న్యాయ విచారణగా భావిస్తూ వస్తుంది ఈ దేశం మొదటి నుంచి కూడా. కోర్టులే న్యాయ విచారణకి అనేకమైనటువంటి కేసుల్లో విచారణ జరపమని ఆదేశాలు ఇస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇది నిజమా కాదా, ఎవరు దీనికి కుట్రదారులు ఎవరు, దీనికి కారకులైనటువంటి వారు ఎవరని ఇది నిగ్గు తేల్చడం కోసం చెప్పి న్యాయ విచారణ జరపాలి. సార్, న్యాయ విచారణ జరిపించకపోతే మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఇప్పుడు కూడా ప్రభుత్వం దేవాలయాన్ని హిందూ సమాజానికి అప్పగించాలనేటువంటి ఉద్యమం అది కొనసాగుతుంది. ప్రభుత్వం యొక్క రియాక్షన్ను బట్టి దానికి అనుగుణమైనటువంటి పద్ధతులు, అవసరమైనటువంటి ఉద్యమాన్ని తీవ్రతరం చేయడం అనేటువంటిది మా యొక్క ఉద్దేశం. రాష్ట్ర ప్రభుత్వం ఈ లడ్డు వ్యవహారం మీద న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీస్ వ్యవస్థ ద్వారా వాస్తవాలు బయటికి రావాలని, న్యాయ వ్యవస్థ జరిపే జ్యుడిషియల్ ఎంక్వైరీ ద్వారానే అసలు విషయాలు బయటకు వస్తున్నాయి. అప్పుడు దోషులు ఎవరనేది తెలుస్తుంది ఈ ప్రపంచానికి అని చెప్పి కోటేశ్వర శర్మ చెప్తున్నారు. కెమెరామెన్ అప్పలరాజుతో నాయుడు, విశాఖపట్నం.